2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంట్లో మంత్రులు, అలాగే సీఎస్, డీజీపీ తదితరులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, 72వ ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణ ముస్తాబోతుందని చెప్పుకోవాలి. సో ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించారో, ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే డీజీపీ జితేందర్, సీఎస్గా ఉన్నటువంటి కె రామకృష్ణారావు అందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే ఒక అంశంపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగానే ఏదైతే ఈ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే సుమారు 120 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే ఎంతో మంది ఏదైతే ప్రపంచ సుందరిలో పోటీల్లో పాల్గొనడానికి వచ్చేస్తున్నటువంటి చాలా మంది కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సుమారు 150 దేశాలలో ఏదైతే ప్రత్యక్ష ప్రసారం నిర్వహణ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. ఈ నెల 7 నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఈ ఏదైతే పోటీలు జరగనున్నాయి. అయితే పోటీల్లో భాగంగా కేవలం భద్రతా ఏర్పాట్లు, ముఖ్యంగా చూసుకుంటే భద్రతా ఏర్పాట్లు, అలాగే వారికి సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఏదైతే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ తగ్గొద్దని చెప్పి విషయంలోపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సుమారు 100 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు ఇప్పటికే హైదరాబాద్ కూడా చేరుకున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన సుందరిమణులు అందరూ కూడా ఇప్పటికే వచ్చారు. మన అందరినీ కూడా గ్రాండ్ వెల్కమ్గా కూడా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చేస్తున్నారు. వారి కోసం హెల్ప్ డెస్క్లు, ఏదైతే వస్తున్న ప్రతినిధుల కోసం హెల్ప్ డెస్క్లు, అలాగే ఇతర సహాయ కార్యక్రమాలను కూడా అన్నింటిని కూడా వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు ఎక్కడెక్కడికి సుందరిమణులను తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి అనేక విషయాలపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో పెట్టాలని చెప్పి ఏదైతే టూరిజం పరంగా ఏదైతే ఖచ్చితంగా ప్రపంచ పటంలో దీన్ని పెట్టాలి, అందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. 2024లో చూసుకున్నట్టయితే విదేశీ పర్యాటకుల సంఖ్య 150,000కు పైగా ఏదైతే ఉంది. సో దీన్ని మరింత డబుల్ చేసేటువంటి విధంగా ఏదైతే టూరిజంని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఇందులో భాగంగా ఈ ప్రపంచ సుందరి పోటీలు జరిగేటువంటి క్రమంలో ఈ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వాటి అందరినీ కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ చార్మినార్ కావచ్చు, అలాగే అక్కడ చౌమల్లా ప్యాలెస్ కావచ్చు, అలాగే వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, కాళేశ్వరము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శిల్పారామము, ఏదైతే ఇప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇలాంటి అనేక ప్రదేశాలు ఏదైతే తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో, హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయో, హిస్టారిక్ ప్లేసెస్ అన్నిటి దగ్గర కూడా ప్రపంచ సుందరి మనులను కూడా తీసుకుపోయి అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉండబోతున్నాయని చెప్పి కూడా ఉన్నటువంటి అధికారులు సీఎస్తో కావచ్చు, డీజీపీ జితేందర్తో కావచ్చు, అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో, అలాగే మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావుతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మనకు తెలుసు ఇంతకుముందు దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ని ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే ఈ బాధ్యతలను జయేష్ రంజన్ కూడా అప్పచెప్పారు. సో జయేష్ రంజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు సలహాలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏదైతే ఈ ప్రపంచ సుందరి 72వ పోటీలు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే 120 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పెట్టుబడులను ఆకర్షించాలి, అలాగే టూరిజంని కూడా టూరిజం హబ్గా తెలంగాణను కూడా మార్చాలి అంటే అన్ని ప్లేసెస్, గోల్కొండ కావచ్చు, శిల్పారామము, చార్మినార్, అలాగే లాల్ బంగ్లాకు సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, గుడ్లు ఉన్నాయో, చరిత్ర కాకతీయులకు సంబంధించిన గుడ్లు కావచ్చు, ఇలాంటి అనేక పోచంపల్లి శారీస్ సంబంధించినటువంటి ప్లేస్ కావచ్చు, ఇలా ప్రతి చోటికి కూడా సుందరమణి తీసుకుపోవాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే ఏదైతే ఈ నెల 21, 20లో జరిగేటువంటి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్కి కూడా ఏదైతే సుందరమలను తీసుకుపోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, భద్రతాపరమైన ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే తెలంగాణ కూడా ఏదైతే ప్రపంచ సుందరి పోటీలకు ముస్తాబైంది, అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో ఇప్పటికే వస్తున్నటువంటి అతిథులందరినీ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ఆహ్వానం పలుకుతున్నారు, సో గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి కూడా రేపు లేదా ఎల్లుండి కూడా దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.